దివాకర్ రావు గారు, గోరుగంటి చంద్రరావు గారు, సండ్ర వెంకట వీరయ్య గారు, చిన్నయ్య గారు, బట్టి విక్రమార్క గారు, గౌరవ సభ్యులందరూ కూడా మంచి విషయాన్ని లేవనెత్తిండ్రు. మీరెవరు సపోర్ట్ చేయకండి, నేను చెప్తున్నాను సమాధానం, మీరెవరు సపోర్ట్ చేయకండి. సో వీరందరూ కూడా, గౌరవ సభ్యులందరూ కూడా మంచి విషయాన్ని లేవనెత్తిండ్రు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాలనీస్కి సంబంధించి గత 8 సంవత్సరాలుగా ఏం చర్యలు తీసుకుంది, సింగరేణి కార్మికుల సంక్షేమం కొరకు ఏం చర్యలు తీసుకుంది, సింగరేణి కంపెనీకి వస్తున్న ప్రమాదం ఏదైనా ఉందా, ఉంటే దాని నుంచి సింగరేణి తనను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఏంది, రాష్ట్ర ప్రభుత్వంగా దాని కొరకు తీసుకుంటున్న చర్యలు ఏంది అనే విషయంలో చాలా ఆందోళనను, ఆతృతను వ్యక్తం చేసినారు అధ్యక్ష. అందరికీ ధన్యవాదాలు. అయితే ఈ ప్రశ్నలో ఎస్సీసీఎల్ను, అంటే సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేసేదానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందనే ప్రశ్న అడిగినారు. అయితే ఎస్సీసీఎల్ను ప్రైవేటైజేషన్ చేసేదానికి హక్కు కేంద్రానికి లేదు అధ్యక్ష. ఎస్సీసీఎల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ, 51% వాటా మనది ఉంది, 49% వాటా కేంద్రానికి ఉంది, కొంచెం 0.04% ఇతర వ్యక్తులు ఉన్నారు దాంట్లో. కాబట్టి ప్రత్యక్షంగా వాళ్ళు దాన్ని ప్రైవేటైజేషన్ చేసేదానికి అవకాశం లేక ఆగిర్రు. వాస్తవానికి సభ్యుల ఆందోళన నిజం. మొత్తం ఈ దేశంలో ప్రతి సంస్థను ప్రైవేటైజేషన్ చేస్తున్న విషయం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మన ఎస్సీసీఎల్ ప్రాంతంలో, మన గోదావరి వ్యాలీ కోల్ బెల్ట్ ప్రాంతంలో ఆనవాయితీగా మన హక్కుగా వస్తున్న బొగ్గు గనులను ప్రైవేట్ వాళ్ళకు కూడా రమ్మని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ చేసింది అనేది ఇక్కడ చర్చ అధ్యక్ష. అది నిజమేనా కాదా అనేది సభ్యుల ఆందోళన అధ్యక్ష. ఇవి 4 సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాక్ అండ్ కళ్యాణికని బ్లాక్ 6, ఈ 4టిని కూడా ఓపెన్ టెండర్లో ఓపెన్ యాక్షన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం పిలిచింది అధ్యక్ష. వాస్తవానికి మన గతంలో ఈ కోల్ సంబంధించిన వ్యవహారాలన్నీ ఎంఎండిఆర్ యాక్ట్ 1957 ప్రకారమే జరిగేవి. దాని ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర పరిధిలో ఉన్న బొగ్గు గనులను, ఆ ఏరియాలను ఎస్సీసీఎల్కు కేటాయించేది. దాంట్లో ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఉండేది. ఎస్సీసీఎల్కు, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ముగ్గురు కలిసి ఒప్పందం చేసుకొని సిఈఏ గైడ్లైన్స్ ప్రకారం మన సింగరేణి తవ్వకాలు జరుపుతుంది అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్ యాక్ట్ను 2015 సంవత్సరంలో ఒక సవరణ తీసుకొచ్చింది అధ్యక్ష. తీసుకొచ్చి దాని ప్రకారం 3 విధాలుగా ఈ బొగ్గు బ్లాక్లను కేటాయించవచ్చు అని చెప్పి దాంట్లో తెచ్చింది. ఆ 3 విధాలు ఏంటివి అంటే, ఒకటి రిజర్వేషన్ విధానం ద్వారా, రెండవది రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించడం అనేది, మూడవది ఓపెన్ యాక్షన్ విధానం అనేది. అయితే ఇక్కడ మొదటిది ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వమే రిజర్వేషన్ చేసి ఎవరికైనా ఇవ్వవచ్చు. రెండవది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు వాళ్ళ డిమాండ్ మీద కేటాయించవచ్చు. మూడవ ఆప్షన్ మాత్రమే ఓపెన్ యాక్షన్. ఇక్కడ ఈ 4 గనులు ఏవైతున్నాయో, మన సింగరేణి కాలనీస్ ప్రస్తుతం ఎక్కడైతే తవ్వకాలు చేస్తూ ఉందో ఆ ప్రాంతంలోనే ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు నేను చదివిన 4 కూడా. ఈ 4
గతంలో ఉన్న చట్టం ప్రకారం 1957లో ఉన్న ఎంఎండిఆర్ యాక్ట్ సెక్షన్ 11A ప్రకారం వీళ్ళ ప్రాంతంలో ఉన్న ఈ బొగ్గు నిక్షేపాలని కనుగొనడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. దాని ప్రకారం ఈ 4 ఏరియాలలో కూడా మన సింగరేణి కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టి అక్కడ ఉన్న బొగ్గు లభ్యత ఏంది, ఏ రకంగా ఉంటుంది, ఎట్లా ఉంటుందనే విషయానికి సంబంధించి కొంత చర్యలు కూడా తీసుకొని పని చేసింది. చేసి 4టిని మాకు కేటాయించమని చెప్పి సింగరేణి కాలరీస్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దాని తరఫున మన సెక్రటరీ గారు కూడా, మన ఇంధన శాఖ సెక్రటరీ గారు కూడా కేంద్ర కార్యదర్శి గారికి కూడా ఉత్తరాలు రాయడం జరిగింది. ఆ తర్వాత వారు సరిగా స్పందించడం లేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా కేంద్ర మంత్రి గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది. వారి నుంచి కూడా స్పందన లేకపోగా ఓపెన్ యాక్షన్లో పిలిచినారు. మొదటి 2 విధానాలు ఉన్నప్పటికీ కూడా 2 విధానాలను అవలంబించకుండా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా పట్టించుకోకుండా ఓపెన్ యాక్షన్లో పిలిచినారు. పిలిచిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా నరేంద్ర మోడీజీ గారికి, ప్రధానమంత్రి గారికి కూడా ఉత్తరం రాసినారు. మరి ఇది సరైనది కాదు, చట్టంలో ప్రొవిజన్ ఉంది, మీరు తెచ్చిన ఎంఎండిఆర్ యాక్టు సవరణ చట్టం ఏదైతే ఉందో 2015 దాని ప్రకారం కూడా మీరు డైరెక్ట్గా సింగరేణిని కేటాయించవచ్చు, ఆ ప్రొవిజన్ ఉంది, దాంట్లో అన్ని ఓపెన్ యాక్షన్కి పోవాలని లేదు. దీని ప్రకారం మీరు 2015 తర్వాత ఈ చట్టాన్ని అవసరం చేసుకొని గుజరాత్లో అక్కడ ఏదైతే గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీ కొన్ని బ్లాక్లు అడిగితే మీరు ఎట్లయితే కేటాయించిండ్రో, ఆ తర్వాత దాదాపు 118 బ్లాక్లను మీరు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీకి ఎట్లయితే సింగరేణి కాకుండా కోల్ ఇండియాకి ఎట్లయితే కేటాయించిండ్రో, ఆ పద్ధతుల్లో మా ఎస్సీసీఎల్ కూడా ఇవ్వండి అని చెప్పి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాసినారు అధ్యక్ష. అయినప్పటికీ కూడా వారి నుంచి స్పందన లేదు. సో ఇక్కడ మనం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంగా మన ఆందోళన తెలియజేసినాం, మన అభ్యంతరాన్ని తెలియజేసినాం. మన ట్రేడ్ యూనియన్లు, కార్మిక పక్షాలు మొత్తం కూడా దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా చేసినారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మా ఎమ్మెల్యేలు దీక్షలు చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం దానిపైన సీరియస్గా ఉంది, అందులో సందేహం లేదు. ఇక డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి మిత్రులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిండ్రు. మిత్రులు వెంకట వీరయ్య గారు, సుమన్ గారు ఇంకొక ప్రత్యేకమైన సమస్యను కూడా లేవనెత్తారు, అంశాన్ని మన దృష్టికి తీసుకొచ్చాను. మరి దీన్ని ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా ఈ ఉద్యోగాలకు కూడా ఇబ్బంది వస్తుంది కదా, మన రిజర్వేషన్లో వచ్చే ఉద్యోగాలు కూడా పోతాయి కదా అని చెప్పి చాలా న్యాయమైంది వారు అడిగిన ప్రశ్న. దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా ఈ మధ్యకాలంలో 1-2 పార్లమెంట్ సభ్యులు ఆ కేంద్ర మంత్రిని కూడా అడిగినారు, మరి మీరు డిజిన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలు మీరు డిజిన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాటిలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, దాంట్లో ఎస్సీ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, ఎస్టీ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి రేపు అని కూడా అడిగినారు. అయితే స్వయంగా కేంద్ర మంత్రి గారే ఇచ్చిన సమాధానం, దాంట్లో ఇప్పటి వరకు దాదాపు 9 లక్షల పైన ఉద్యోగస్తులు ఉన్నారు. దాంట్లో దాదాపు 1,60,000 మంది, 17% పైగా ఎస్సీ ఉద్యోగస్తులు, దాదాపుగా 99,000 మంది ఎస్టీ ఉద్యోగస్తులు, 1,90,000 మంది పైగా ఓబీసీ ఉద్యోగస్తులు. వీళ్ళందరూ ఉన్నమాట నిజమే, కానీ ఒక్కసారి డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియలో వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థలుగా వాటి ఉనికి కోల్పోయిన తర్వాత దాంట్లో రిజర్వేషన్లు ఉండవు అనే మాటను కూడా వారే కేంద్ర మంత్రి గారే స్వయంగా వారి సమాధానంలో చెప్పినారు అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న పని నిజంగానే మిత్రులు
శ్రీధర్ బాబు గారు కావచ్చు, విక్రమార్క గారు కావచ్చు, వారు కూడా మాట్లాడింది. కేంద్ర ప్రభుత్వం అన్ని అమ్ముతూ చివరికి దేశాన్ని అమ్మే పరిస్థితికి వచ్చింది. 100% నిజం అధ్యక్ష. జాతీయత పేరు చెప్పి పైకి వచ్చి బయట అధికారంలోకి వచ్చినా మొత్తం జాతీయ కథం చేసే పనులు చేస్తూ ఉన్నారు, అందులో సందేహం లేదు. ఇవాళ ఈ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియలో భాగంగా ఒక ప్రత్యేకమైన మినిస్ట్రీని సృష్టించి ఈ సంవత్సరం దాదాపుగా 6 లక్షల కోట్ల రూపాయలని ఈ ప్రక్రియ ద్వారా ఈ దేశ ప్రజలు వాళ్ళ రక్త మాంసాలను వచ్చి వాళ్ళ శ్రమతోని సంపాదించుకున్న ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తులుగా వాళ్ళు ఒక ధైర్యంతో నిర్వహించుకుంటూ లక్షలాది మందికి భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాల ద్వారా ఉద్యోగాలు పొందుతూ అంబేద్కర్ గారి ఆశయాన్ని నిజం చేసి చూపిస్తున్న ఇంత గొప్ప ప్రభుత్వ రంగ సంస్థల్ని, లాభాల్లో ఉన్న వాటిని కూడా, నిజమే మిత్రులు అన్నట్టు ఎక్కడైనా చోట నష్టంలో ఉంది, దీన్ని మనం చేయలేకపోతున్నాం అనుకుంటే అక్కడ ఏదైనా ఇతరులని ఆహ్వానిస్తే ఆహ్వానించవచ్చు ఒకటి 2 చోట్ల. కానీ ఈ దేశం ఏర్పడ్డ నాడు, స్వాతంత్రం పొందిన నాడు ఆనాటి మహానుభావులు ఏ లక్ష్యాలతోనైతే ఈ దేశంలో ప్రజలకు రక్షణ కావాలి, ఈ దేశంలో ఉండే బీద ప్రజలకి ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బీసీ వర్గాల ప్రజలకు రక్షణ ఉండాలి, పూర్తి ప్రైవేటు దోపిడీ ముందుకు పోకుండా దానికి కొంత చెక్స్ బ్యాలెన్సెస్ ఉండాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసినరో ఆ లక్ష్యాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తూ ఇవాళ కేంద్రం దారుణంగా ప్రవర్తిస్తుందనే విషయంలో ఇక్కడ కూడా సందేహం లేదు అధ్యక్ష. ఇక్కడ 1, 2 కాదు అధ్యక్ష, దాదాపు 100కు పైగా ప్రభుత్వ రంగ సంస్థలు, దాంట్లో నవరత్నాలు అని చెప్పి మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్న సంస్థలు BHEL కావచ్చు, మన LIC కావచ్చు. అసలు భారతదేశంలో ఇన్సూరెన్స్ అంటే ప్రజలకు తెలిసేది LIC మాత్రమే, ఇంకొక సంస్థ పేరే తెలియదు. LIC అంటే ఒక ధైర్యం. ఇవాళ అటువంటిది బ్రహ్మాండంగా లాభాల్లో ఉండి ప్రభుత్వానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఆదుకుంటున్న సంస్థ అది. అప్పు రూపంలో ఇంకో రూపంలో డబ్బులు ఇస్తూ ఆపద కాలంలో ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటున్న సంస్థ. లేదా ఇతర రాష్ట్రాలు ఎక్కడైనా అవసరం ఉండి మాకు లోన్ కావాలంటే కూడా సాయం చేస్తున్న సంస్థ. మంచి ఆరోగ్యకరంగా అద్భుతంగా ముందుకు పోతున్న సంస్థ. దాంతోపాటు రైల్వే ఈ దేశంలో బీద ప్రజానికానికి ఉన్న ఏకైక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అతి తక్కువలో, అతి చౌకలో పేద ప్రజలు 100 కిలోమీటర్లు పోగలిగిన మన సాధనం రైల్వేస్ను, ఎయిర్లైన్స్ను. ఈ చివరికి ఈ రోడ్లు, రైల్వేలు, ట్రాన్స్మిషను, పవర్ జనరేషను, గ్యాస్ పైప్ లైన్లు, ప్రోడక్ట్ పైప్ లైన్లు, ప్రతిదీ కూడా, టెలిఫోన్లు, వేర్ హౌసింగ్, మైనింగ్, ఏ ఒక్క రంగాన్ని కూడా వదిలిపెట్టకుండా మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ లక్షలాది మంది ఉద్యోగుల్ని నిరుద్యోగులుగా మారుస్తూ ఈ దేశ ప్రజానికాన్ని ఒక భయంలోకి నెడుతూ భవిష్యత్తును అంధకారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని మనందరం చూస్తూ ఉన్నాం. అయితే సింగరేణి కాలనీస్కు సంబంధించి వాస్తవానికి అది ఎప్పుడో 130 సంవత్సరాల క్రితం, 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ హైదరాబాద్ డెక్కన్ కంపెనీగా ప్రారంభించిన సింగరేణి గ్రామంలో, ఆ తర్వాత దాన్ని పూర్తిగా మనమైన డబ్బులతోని కేవలం తెలంగాణకు సంబంధించి ఆనాటి నిజాం రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా లండన్లో బిడ్లో పాల్గొని పూర్తి తెలంగాణ డబ్బులతోని కొని ప్రభుత్వ సంస్థగా దాన్ని ఇంతకాలం నిలుపుకుంటూ వచ్చిండ్రు. అది
1969 వరకు పూర్తిగా కేవలం రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అది. 69 తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్లగా బొగ్గు ఖనిజం అనేది జాతీయ సంపద అని చెప్పి ఈ దేశంలో కేవలం 7 రాష్ట్రాల్లోనే బొగ్గు గనులు ఉన్నాయి, కానీ దేశం మొత్తానికి అవసరం ఉంటుంది అనే పేరుతోని బొగ్గు గనులను జాతీయం చేస్తూ అదే సందర్భంలో అన్ని ప్రభుత్వ కంపెనీలలో కూడా కేంద్ర ప్రభుత్వానికి కొంత వాటా కావాలని చెప్పి కోరుకొని నెమ్మదిగా 20%తో మొదలై 1978 వరకు 49%కి కేంద్ర ప్రభుత్వం తీసుకొని 51% మన రాష్ట్ర వాటాగా ఉండి దాన్ని నడిపిస్తూ ఉన్నాం అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారికి సింగరేణి పైన ఉన్న ప్రేమ ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రత్యేకించి సింగరేణి కార్మికులకు, సింగరేణి ప్రాంత ప్రజలకు ఇంకా బాగా తెలుసు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు వచ్చిన మరుక్షణం నుంచే దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు ఒకసారి సమీక్ష చేసి ఏం జరుగుతుంది, దాన్ని ఎట్లా జరిపించాలని చెప్పి వారి ఒక డైరెక్షన్ ఇస్తూ రోజుకు దాని బ్రహ్మాండమైన లాభాల్లోకి తీసుకొచ్చి వచ్చిన లాభాలన్నీ కూడా కార్మికుల శ్రమతోనే వస్తున్నాయని చెప్పి వచ్చిన లాభాలని కూడా కార్మికులకే పంచాలి అని చెప్పి బ్రహ్మాండంగా ఏటికా ఏడు వాళ్లకు దాంట్లో లాభాల బోనస్ను పెంచుతూ వచ్చి 2014 నుంచి 18% నుంచి తీసుకొచ్చి 2021లో 29% బోనస్ను ఒక ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులకు ఇచ్చిన ఏకైక సంస్థగా భారతదేశంలో సింగరేణి నిలబెట్టింది అధ్యక్ష. సింగరేణి కార్మికులకు ఉండే రక్షణ చర్యలు భారతదేశంలో ఏ కంపెనీకి కూడా లేవనే విషయాన్ని కూడా నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. సింగరేణి కార్మికులకు ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే కూడా ఈ దేశంలో ఏ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగస్తులకు సీఈఓలకు కూడా రానటువంటి ఎక్స్గ్రేషన్లు కూడా ఇస్తూ కార్మికుల సంక్షేమం కొరకు కట్టుబడిన ప్రభుత్వంగా, కట్టుబడిన నాయకుడిగా సింగరేణి కాలరీస్ను రక్షించుకోవడం కొరకు ముఖ్యమంత్రి గారు తీసుకొని చర్యలేదు అధ్యక్ష. మిత్రుల ఆందోళన అందరికీ నాకు కూడా అర్థమైంది. తప్పకుండా తీర్మానం చేయాలన్నా, పక్షాలను తీసుకుపోవాలన్నా, ఏ పక్షాలను తీసుకుపోవాలి, అన్ని విషయాలలో ముఖ్యమంత్రి గారికి స్పష్టమైన అవగాహన ఉంది. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉన్నంతకాలం, కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం ఎస్సీసీఎల్ ప్రైవేటైజేషన్ చేయడం ఎవరి వల్ల కూడా కాదనే విషయాన్ని నేను గౌరవ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలియజేస్తా ఉన్నా, సింగరేణి కార్మిక లోకానికి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కేసీఆర్ ఉండగా ఎస్సీసీఎల్ ప్రైవేట్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. దాన్ని ఎంత దూరమైనా వెళ్తారు. మరొక ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి ఎట్లా బయలుదేరినో ఆ రోజు సింగరేణిని కాపాడుకోవడానికి అంతకు రెట్టింపు ఉద్యమమైనా చేసి సరే సింగరేణిని కాపాడుకోవడంలో ముఖ్యమంత్రి గారికి ఉండే చిత్తశుద్ధి, నిబద్ధత తిరుగులేని అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇంకొక విషయం ఉంది అధ్యక్ష. పాపం ఊరందరిది ఓ బాధ అయితే ఇంకేదేందో ఇంకో బాధ అని చెప్పి ఇక్కడ కొంతమంది ఉన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అక్కడ అదానీలు, అంబానీలు ఉన్నట్టు ఇక్కడ కూడా కొంతమంది వ్యాపారస్తులు రాజకీయాలు చేసి, రాజకీయాలు చేసే వాళ్ళు వ్యాపారస్తులై కూర్చొని కొంతమంది బ్లాక్ మెయిలర్లు కూడా ఉన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో. ఈ కాంట్రాక్ట్ల కొరకు రాజకీయాలు బ్లాక్ మెయిల్ చేయడం తప్ప ఇంకొకటి చేయరు అధ్యక్ష. వీళ్ళు కొంతమంది చిల్లరగాన్లు ఉన్నారు ఇక్కడ. సుమన్ నువ్వు కూర్చోమ్మా, సుమన్ నువ్వు కూర్చో, నేను సమాధానం చెప్తా కదా. సుమన్ నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో. సార్ కొంతమంది ఇక్కడ చిల్లరగాన్లు మోపారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో. చిల్లర పనులు, చిల్లర వేషాలు, వాళ్ళ బతికంతా కాంట్రాక్టులు, రాజకీయాలు అడ్డం పెట్టుకొని కాంట్రాక్టులు చేయాలని చెప్పి అనుకునే కొంతమంది దుర్మార్గులు ఈ రాష్ట్రంలో కూడా తయారైన అధ్యక్ష. వాళ్ళు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వంతబాలుడు, అధికారంలో ఉన్న వాళ్ళకి వంతబాలుడు, ఏ రోటికాడి పాట అక్కడ పోయి పాలుడు, కాంట్రాక్టులే వాళ్ళ బతుకులు తప్ప ప్రజల బతుకులతో వాళ్ళకి అక్కర్లేదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులకు.
వాళ్ళ బతుకుదేరు కొరకు ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తారు, కాంట్రాక్ట్ల కొరకు ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తారు, ఎవరినైనా మోసం చేస్తారు. వాళ్ళకుండే పదవిని అడ్డం పెట్టి బేరగాం చేసుకునే బేరగాళ్ళు కొంతమంది ఇక్కడ ఈ రాష్ట్రంలో తయారైంది అధ్యక్ష. గావాలు ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఓబీ అనేది ఎప్పుడైనా సరే ఇతర వ్యక్తులు ఇతర సంస్థలు పిలుస్తారు అధ్యక్ష. ఓబీ అనేది ఎక్కడైనా సరే బొగ్గు త్రవ్వకం అనే దాన్ని ఇతరులను టెండర్ల ద్వారా ఆహ్వానిస్తారు అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో మాట్లాడే సభ్యుడు కూడా ఒకటికి ఇదే పని ఉంది అధ్యక్ష. అవతల వారికి రావట్లేదనే దుఃఖతోని వారు పోటీ పడలేక దాంట్లో మేము చాలా ఓపెన్ గా టెండర్లు పిలిచాం అధ్యక్ష. ఇన్ని సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఓబీలో కాంట్రాక్టు టెండర్లు ఎట్లా పిలుస్తామో ఈసారి కూడా అదే పద్ధతిలో పిలిచినాం. ఇది ప్రారంభించింది కూడా వాళ్ళ హయాంలోనే. ఆనాడు వాళ్ళ హయాంలో ఎవరిని మామూలు నానియకుండా భయపెట్టించి దౌర్జన్యంగా కాంట్రాక్టుల మంది కొంతమంది దుర్మార్గులు ఇవాళ కూడా అదే జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు అధ్యక్ష. మా ప్రభుత్వంలో అటువంటిది ఎప్పుడు కూడా జరగదు. మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఈ దేశంలోనే అద్భుతంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రభుత్వం మాది. ఇవాళ మా జెన్కో నుంచి నిర్మించే ప్రతి ప్లాంట్ను కూడా BHELకి ఇచ్చినాం. కేంద్ర మంత్రి స్వయంగా వద్దని చెప్పినా సరే మా ముఖ్యమంత్రి గారు BHEL అనేది ప్రభుత్వ రంగ సంస్థ, లక్షలాది మంది కార్మికులందరూ ఉన్నారు, వాళ్ళు కూడా బ్రతకాలంటే BHELను బ్రతికించాలి మనం ఈ దేశ ప్రజలుగా అని చెప్పి BHELకు పారదర్శకంగా వేలాది కాంట్రాక్టులను ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం అధ్యక్ష. మా ప్రభుత్వంలో ఏ కాంట్రాక్టర్కు ఎవరికో ఒక పద్ధతిగా ఒక పక్కన తీసుకునే అలవాటు, ఒకరి వైపు తీసుకునే అలవాటు మాకు లేదు. ఈ దేశంలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో గత 30, 40, 50 సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే ప్రారంభించిపోయినారో అదే పద్ధతిలో టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. మేము చాలా పారదర్శకంగా టెండర్లు పిలుస్తున్నాం. ఒకవేళ వీరెవరైనా పాల్గొనదలుచుకుంటే దాంట్లో పాల్గొనవచ్చు, నాకేం అభ్యంతరం లేదు, మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ కంపెనీ ఉంటే పాల్గొనవచ్చు. మీరు పాల్గొనవద్దు అని మేము ఎవరైనా దౌర్జన్యం చేయలేదు. మీలాగా రౌడిజం చేసి దౌర్జన్యం చేసి వాడిని పిలిచి భయపెట్టించి చేసే అలవాటు మాకు లేదు. మేము అదే కనుక చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అరిసేట్ ఒక ఈయన కాంట్రాక్ట్లు చేసిండు. ఎట్లా చేసిండు అధ్యక్ష? ఈయన కూడా కాంట్రాక్ట్లు వచ్చినాయి, ఈయన కూడా చేసిండు, ఈయన కూడా చేసి ఎట్లా చేస్తారు అధ్యక్ష? మా ప్రభుత్వంలో మాకు ఇటువంటివి లేవు. మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తూ ఉంది. ఏ టెండర్లోనైనా అది 100 రూపాయల టెండర్ నుంచి, అది 1,00,000 రూపాయల టెండర్ నుంచి, అది 1 కోటి రూపాయల టెండర్ అయినా, 1000 కోట్ల టెండర్ అయినా, 10,000 కోట్ల టెండర్ అయినా చాలా పారదర్శకంగా ముందుకు పోతుంది అధ్యక్ష. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ కొంతమంది చిల్లరగాలు చేసే ప్రయత్నాలకు, వీళ్ళు చేసే బ్లాక్ మెయిల్ వాటికి భయపడేటోళ్ళం కాదు. మేము ఈ రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడడంలో, సింగరేణి హక్కుల్ని కాపాడడంలో, సింగరేణి సంస్థను కాపాడడంలో మరొకసారి చెప్తున్నా, మా ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరు శంకించలేడు. కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగా సింగరేణిని ప్రైవేటైజేషన్ చేయడం ఎవరి వల్ల కాదనే విషయాన్ని సభ ద్వారా మరొకసారి సభ్యులందరూ తెలియజేస్తూ, మీ అందరి ఆతృతను అర్థం చేసుకుని మీరందరూ కూడా ఈ చర్చలో పాల్గొన్నందుకు సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సింగరేణి కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్ష. సమయం ఆల్రెడీ 12:45 అవుతుంది. ఎజెండాలను ఇతర అంశాలను చేపట్టవలసి ఉంది కాబట్టి క్వశ్చన్ అవర్ ఈజ్ ఓవర్. ఆల్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ పోస్ట్పోన్డ్. Second day of voting and demands for the grants for 2022 and of 23 moving of dreams demands. I request the Minister for Legislative Affairs on behalf of Chief Minister to move the demand number 5, revenue registration and relief. On behalf of Chief Minister, I beg to move that the government be granted a sum not exceeding rupees 2,407 crores 37,43,000 under demand number 5, revenue registration